మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా ఇప్పుడు గాయకుడు నటుడు అయిన నిక్ జోనస్ ని పెళ్లాడి అమెరికాలో స్టేజ్ కూస్తున్నదంట. కేవలం హిందీ సినిమాలు కాకుండా తెలుగు సినిమాలు ఇట్లా కాకుండా హాలీవుడ్ సినిమాలు మట్టికే వేస్తున్నదంట. అంతేకాదు ఇక ప్రియాంక చోప్రా ఇటీవలనే సిటాడెల్ మొదటి భాగంతోనే వచ్చింది. ఇప్పుడు రెండో భాగంలో ఇట్లా నటించబోతున్నదంట. మళ్ళీ ప్రియాంక చోప్రా అయితే హిందీ చిత్ర పరిశ్రమకు ఎప్పుడు వస్తుంది అని చెప్పి మస్తుగా ఎదురు చూస్తున్నారంట అభిమానులు. ఇక ఇప్పుడు ఎట్టకేలకు మధ్యన చూసుకుంటే ప్రియాంక చోప్రా ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వంలో జీలే జరా సినిమా కోసం సంతకం పెట్టిందంట. కానీ ఆ సినిమా షూటింగ్ వరకు పోలేదంట. అంతేకాదు ఈ సినిమాలో అలియా భట్, కత్రీనా కైఫ్, కరీనా కపూర్ గిస్వంటి స్టార్ హీరోయిన్లు గిట్లా నటించాల్సి ఉన్నదంట. కానీ సినిమా మధ్యలోనే ఆగిపోయిందంట. ఇక దీంతో ఇప్పుడు ప్రియాంక చోప్రా తెలుగులో ఒక సూపర్ స్టార్ సరసన కథానాయకి లెక్క నటించబోతున్నదని కథనాలు వస్తున్నాయి. ఇక ఇంతకీ సూపర్ స్టార్ అంటే ఎవరు? ఏకైక మన మహేష్ బాబు. ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి కలయికల రాబోతున్న భారీ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ లెక్క నటించబోతున్నది అని కథనాలు వస్తున్నాయి అన్నమాట. అయితే మేరకు ఆమె ఫిలిం ఫేర్లనే ఇంకిటువంటి వివరాలను ఆమె కథనంలా బయట పెట్టిందంట. ఇక ఎట్టకేలకు రాజమౌళి ఇట్లా ఈ సినిమాని అడవి నేపథ్యంలో భారీగా తెరకెక్కిస్తున్నాడు. అంతేనా, మహేష్ బాబు గిట్లా పూర్తిగా సినిమాకు తగ్గట్టుగా శిక్షణ తీసుకొని సిద్ధంగా ఉన్నాడు. రాజమౌళి ఇంకా దాదాపుగా 1000 కోట్ల మొత్తం పెట్టి 2 భాగాల లెక్క సినిమాలని తెరకెక్కించబోతున్నాడు అని చెప్పి సమాచారం వినబడుతున్నది. ఇక ప్రియాంక చోప్రా చివరిగా స్కై ఈజ్ పింక్ అనే సినిమాలను నటించింది. ఇప్పుడు చాలా సమయం తర్వాత అది గిట్లా రాజమౌళి మహేష్ బాబు సరసన సినిమాల అనంటే ఇక అది పెద్ద అవకాశాన్ని దక్కించుకోవడం అంటే జాక్పాట్ అనే చెప్పుకోవాలి. ఇక దీని గురించి నిర్వాహకులు అధికారికంగా ప్రకటించాల్సి అయితే ఉన్నది. ఇంతకు రాజమౌళి ప్రియాంక జంట ఏ విధంగా ఉండొచ్చు అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా నాడు గంటుట అది కూడా నొక్కరి మళ్ళొస్తా.